జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మన గోదావరికని పట్టణంలో సింగరేణి కార్మికులకు మద్దతుగా సింగరేణి కార్మికులకు అండగా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టాలని నిర్ణయించుకొని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరియు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా సింగరేణి కార్మికులకు అండగా నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సోదరులు మిర్యాల రాజిరెడ్డి గారు, అన్ని ఏరియాల సంఘానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మంత్రి మాజీ శాసనసభ్యులు సోదరులు పుట్ట మధుకర్ గారు, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు సోదరులు దివాకర్ రావు గారు, చందర్ గారు, సోదరులు స్థానిక రామగుండం మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సీనియర్ నాయకులు అన్నగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇదే సింగరేణి కోల్బెల్ట్ ఏరియా బిడ్డ అయినటువంటి అన్న కుప్పలీశ్వర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమణులు, కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, కళాకారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సింగరేణిలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు స్వర్ణయుగం కొనసాగింది. మీ అందరూ కూడా చాలా మందికి మన సింగరేణి కోల్బెల్ట్ ఏరియా వాసులందరికీ వాస్తవ్యులందరికీ కూడా విషయాలు తెలుసు. సో నేను ఎక్కువ లోతుల్లోకి పోను. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో సమ్మెలు చేస్తే, ఎన్నో పోరాటాలు చేస్తే, దీక్షలు పడితే, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే, పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తే, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో పోలీసుల కేసులు అయితే, లాఠీలు కార్మికుల మీద విరిగితే, అటువంటి సందర్భంలో కొన్ని హక్కులు సాధించుకునేటటువంటి పరిస్థితి ఆనాడు సింగరేణి ప్రాంతంలో ఉండే. ఆ దశను మార్చి ఒక కొత్త దిశలో తెలంగాణ నూతన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులు పోరాటాలు చేయకుండానే, కార్మికులు మాకిది కావాలి అని అడగకుండానే, కార్మికుల సమస్యలు మొత్తంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమ నేతనే ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పాటు చాలా విషయాలు కార్మికులకు సంబంధించి దశాబ్దాల పాటు పరిష్కారం కాని అంశాలన్నింటినీ కూడా పరిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు, తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ఆనాడు జాతీయ కార్మిక సంఘాలు, ఆనాటి కాంగ్రెసు, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకుని అవి పోగొడితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు వాటన్నిటిని తిరిగి తీసుకొచ్చి సుమారు 20,000 పైచిలకు మంది కొత్త పిల్లలకు సింగరేణి సంస్థలో ఉద్యోగాలు కల్పించినటువంటి విషయం చాలా గొప్పది. సరే, ఈ తరానికి సంబంధించిన పిల్లలకు అది పెద్ద విషయం కనిపించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ గతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అది దాని వెనుకుండేటటువంటి వ్యధ కథ అంతా కూడా తెలుసు. అదేవిధంగా కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇవ్వడం కానీ, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యం కానీ, లాభాల్లో వాటా ఒకనాడు 300 కోట్ల పైచీలకు మాత్రమే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పంచితే 2,700 కోట్ల పైచీలకు లాభాల్లో వాటా 10 సంవత్సరాల్లో కార్మికులకు పంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 16% నుంచి లాభాల్లో వాటాను 32%కు తీసుకొని పోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా చాలా పండుగలకు సెలవులు ఇవ్వడం కానీ, చాలా మంది మహనీయుల జయంతులు, వర్ధంతులకు సెలవులు ఇవ్వడం కానీ, మహిళా కార్మికులకు, ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ పీరియడ్ పెంచడం కానీ, ఇట్లా చాలా మంచి మంచి కార్యక్రమాలు మనం ఆ రోజుల్లో చేసుకున్నాం. మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆదాయపు పన్ను నుంచి సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేనే ఈ అంశం మీద పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి పనులు అప్పుడు చేసినాం. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ఆనాడు సంస్థలో 49% వాటా ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు అదానికి దీన్ని అప్పచెప్పాలని ఎంత కుట్ర చేసినా కేసీఆర్ గారు సింగరేణిని ప్రైవేట్ పరం కానియకుండా, సింగరేణిలో ఒక్క బొగ్గు బావిని కూడా వేలానికి పెట్టనీయకుండా, పెట్టిన ఏ సంస్థ వేలం పాటలో పాల్గొనకుండా ఆనాడు చాలా పకడ్బందీగా సంస్థను కాపాడడానికి, బతికియడానికి మన పార్టీ, మన ప్రభుత్వం పనిచేసినాయి. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఏం జరిగింది, 10 నెలల క్రితం ఆనాడు
మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు 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 అని వాళ్ళు చేసినటువంటి ప్రచారం నిజంగానే వాళ్ళ సింగరేణి సంస్థలో ఒక కొత్త రకమైనటువంటి మార్పును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు తెచ్చే మార్పుల వల్ల సంస్థ పెరగాలి, సంస్థ ఆదాయం పెరగాలి, సంస్థ అభివృద్ధి కావాలి, ఈ ప్రాంత కార్మికులకు మంచి జరగాలి. కానీ వాళ్ళు చెప్పిన మార్పు ఒకటి, ఇప్పుడు తెస్తున్న మార్పు అధికారంలోకి వచ్చినాక ఒకటి. ఆనాడు లాభాల్లో మనం 32% వాటా ఇస్తే ఇవాళ వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఈ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఈ ప్రాంత కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి 33% వాటా ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడితే మేము కూడా అనుకున్నాం 4,701 కోట్లు లాభాలు వచ్చినాయి కదా, 33% అంటే 1,753 కోట్లు కదా, మా ఒక్కొక్క కార్మికునికి ఆయన జేబులోకి దసరా ముందు 3,80,000 3,90,000 రూపాయలు వస్తాయని మేము అనుకున్నాం. కానీ తీరా చూస్తే లాభాల్లో వాటా 33% ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. కార్మికుల జేబుల్లోకి ఎంత వస్తుందని లెక్కలు తీస్తే మాత్రం 1,90,000 1,80,000 వస్తుందని చెప్పి కార్మికులు చెప్తా ఉంటే మరి లెక్కలు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తప్పు చెప్పిండా లేకపోతే మా సింగరేణి కార్మికులు తప్పు చెప్తున్నారా ఏంది అని మా రాజిరెడ్డి అన్న, మా ఈశ్వర్ అన్న, మా పుట్టమదన్న, మా చందరన్న మళ్ళా మేమంతా హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ అన్న దగ్గర కూర్చొని మళ్ళా మేము లెక్కలేసినాం. లెక్కలైతే మేము చేస్తున్న లెక్కల ప్రకారమేమో 3,80,000 రావాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నదేమో 33% వాటా. ఆ వాటా ప్రకారం వచ్చినటువంటి లాభాల్లో ఉన్నటువంటి మొత్తం తీస్తే లెక్క 4,701 కోట్లలో 33% అంటే 1,553 కోట్లు. దాని ప్రకారం 42,815 మంది కార్మికులకు వస్తే 3,80,000. మేము తెలంగాణ భవన్లో కూర్చొని చెప్తున్న లెక్క ఒక్కో కార్మికునికి 3,80,000 వస్తుంది. మరి వాళ్ళు గాంధీ భవన్లో, సచివాలయంలో, సింగరేణి భవన్లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇక్కడ మక్కాన్ సింగ్ ఠాకూరు, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, గండ్ర సత్యనారాయణరావు వీళ్ళంతా కూర్చొని చెప్తున్న లెక్కలేమో సింగరేణి సీఎండి బలరాం నాయక్తో సహా వీళ్ళ లెక్కలేమో 1,90,000 1,90,000 వీళ్ళు చెప్పింది 1,90,000 లెక్క వీళ్ళకి. ఇదేందో మాకు అర్థం కాక ఇక ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే మరి వాళ్ళ లెక్క తప్ప మా లెక్క తప్ప ఇదేందా తేలుద్దాం దీని కథ అని ఈశ్వరన్ ఆయనకు తెలిసిన ఒక ఆడిటర్కి చెప్తే ఆయన కూడా మొత్తం లెక్కలు తీసి లేదు సార్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని కాకి లెక్కలు, దొంగ లెక్కలు, 4,701 కోట్లలో 33% అంటే 1,553 కోట్లు. ఒక్కొక్క కార్మికునికి 42,800 పైచిలకు మంది కార్మికులకు 3,80,000 రావాలి. మరి వాళ్ళు 1,90,000 అంటున్నారంటే ఇది 16.9% మాత్రమే అని చెప్పి ఆ ఆడిటర్ కొప్పులీశ్వర్ అన్నకి చెప్పిందట. చెప్తే మళ్ళీ మేమందరం కూడా మాట్లాడుకుని మన లెక్క కరెక్టే ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ లెక్క తప్పున్నది అని చెప్పి అప్పుడు నిర్ధారించుకొని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే కరెక్టే, వాడు చెప్పిన మార్పు కార్మికులకు చక్కగా అర్థం కానట్టున్నది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు లాభాల్లో వాటా 16% ఉంటే కేసీఆర్ గారు దాన్ని డబుల్ చేసి 32%కు 10 ఏళ్లలో తీసుకొని పోయిండు. మరి వీళ్ళు మార్పు అంటే నిజంగానే 32% నుంచి 16%కు మళ్ళా పట్టుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు కరెక్టే ఉన్నది, వాళ్ళ భాషలా కార్మికులే చక్కగా అర్థం చేసుకోలేరని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇవాళ నేను సింగరేణి కార్మిక సోదరులను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎటువైంది మీ చైతన్యం, ఎటువైంది మీ పోరాట స్ఫూర్తి సింగరేణి కార్మికులారా? ఆనాడు బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే, గోలేటి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి దాకా ఆనాడు మీరు చూపించినటువంటి స్ఫూర్తి, చైతన్యము, పోరాటము ఎటువైంది? కండరాల్లో ఉక్కు పిడికిల లెక్క చేసి ఉత్పత్తి చేసినటువంటి సింగరేణి బొగ్గు ద్వారా దేశానికి వెలుగులు పంచే విధంగా శ్రమ చేసిన మా కార్మికులు బాయిలకెళ్లి బయటకొచ్చి విప్లవ పాటలు పాడుకుంటా, చైతన్య పాటలు పాడుకుంటా, సమాజానికి ఒక గొప్ప దారిని చూపెట్టే విధంగా వివిధ ఉద్యమాలు నిర్మించినటువంటి ఈ సింగరేణి గడ్డ మీద, ఈ కోల్ బెల్ట్ ఏరియాలో మన కార్మికుని జేబును కొడుతుంటే, మన కార్మికుని పొట్టను కాంగ్రెస్ ఓడు కొడుతుంటే, లాభాల్లో వచ్చినటువంటి వాటాలో సగమే మనకు వంచి మిగతా సగం రేవంత్ రెడ్డి జేబులు వేసుకుంటుంటే, బట్టి విక్రమార్క జేబులు వేసుకుంటుంటే, శ్రీధర్ బాబు జేబులు వేసుకుంటుంటే, సింగరేణి కార్మికుడి చైతన్యము, ఆ పోరాట స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది అని చెప్పి వాళ్ళ నేను గోదావరికని వేదికగా సింగరేణి కార్మిక సోదరిమని అడుగుతా ఉన్నా. మరి మళ్ళొక్కసారి మీరు పోరాట స్ఫూర్తి చూపెట్టి తట్టా చెమ్మసు పలుగు పార మర్రేయద్ద సింగరేణి కార్మికులు మరి ఏమైంది, ఎటువైనరు, ఎందుకు చల్లబడ్డారు, ఎందుకు చల్లగా ఉన్నారు?
మీకు నష్టం జరుగుతుంటే దాదాపు 2 లక్షల రూపాయలు ఇవాళ లాభాల్లో వాటా మీకు రావాల్సిన పైసలు దసరా పండుగ సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి తింటుంటే, బట్టి విక్రమార్క తింటుంటే, శ్రీధర్ బాబు తింటుంటే, వివేక్ తింటుంటే మీరేం చేస్తున్నారని చెప్పి నేను సింగరేణి కార్మిక సోదరులను అడుగుతా ఉన్నా. ఇక మీరు మాట్లాడతలేరు. మీకు మద్దతుగా కనీసం మేమన్న గొంతు విప్పాలే ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీకోసం ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చినాం. మేము రోడ్డు మీదకి వస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము రోడ్డు మీదకి వచ్చి టెంట్లు వేసుకొని ధర్నా చేద్దాం, మీకు మద్దతుగా మా వాణిని వినిపిద్దామంటే పోలీసు వాళ్ళను ముంగట పెట్టి ఇవాళ అక్కడ రోడ్డు పక్కన నిరసన కార్యక్రమం చేయకుండా టెంట్లు కూడా వీకుడు, అక్కడికి పోయిన వాళ్ళని బెదిరించుడు, అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసుడు. అంటే ప్రజల కోసం, కార్మికుల కోసం ప్రత్యక్షంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రోడ్డెక్కి నిరసన తెలిపి తద్వారా ప్రపంచానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల అన్యాయాన్ని, మోసాన్ని వివరించే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కార్మిక సోదరులను కోరుతా ఉన్నా, ఒకనాడు ఈ ప్రాంతంలోకి పోలీసులు రావాలంటేనే గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితులకి వెళ్ళి ఇవాళ మీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా మేం గొంతు విప్పుతామని మేం బయటకు వస్తే కూడా మమ్మల్ని బెదిరించే, నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు చేసే, కేసులు పెట్టే కుట్రలకు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు వాళ్ళు దిగుతున్నారంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. దయచేసి మీరు గొంతు విప్పండి, మీ గలం విప్పండి, బయటకు రండి, మాట్లాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్య లేదప్ప అని కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పిండో ఆ స్ఫూర్తిని మళ్ళొక్కసారి ప్రదర్శించండి. ఎటుపోయింది ఆ చైతన్యం, ఎటుపోయింది ఆ పోరాట స్ఫూర్తి? ఆలోచన చేయండి. మీకోసం కదిలి రావడానికి, కలిసి రావడానికి, పోరాటం చేయడానికి మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ గులాబీ జెండా మీకు అండగా ఉన్నది, మీ వెనకాల ఉన్నది, మీకు తోడు నీడగా ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేస్తున్నటువంటి నష్టాన్ని, మోసాన్ని గుర్తించి మీరందరూ గలం విప్పండి, బయటకు రండి అని చెప్పి నేను కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ మొత్తం కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి మీకు రావాల్సిన 2 లక్షల రూపాయలు వాళ్ళ జేబుల్లోకి తీసుకొని పోయి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కడుపులో చల్లగదలకుండా ఏసీ రూమ్లలో మంచి కూర్చున్నారు. మరి వాళ్ళని ఇళ్లకెళ్ళి బయటకు తీసుకొచ్చే బాధ్యత కార్మికులకు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ కనీసం వాళ్ళని నిలదీయకపోతే, వాళ్ళని అడగకపోతే, వాళ్ళని ప్రశ్నించకపోతే కనీసం వాళ్ళకి చీమ గుట్టినట్టయినా ఉంటుందా, ఉండదా ఒకసారి ఆలోచన చేయమని కార్మిక సోదరులను కోరుతా ఉన్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు చూపించినటువంటి స్ఫూర్తి ఎటువైంది? మీరు చేసిన పోరాటాలు ఎటువైనాయి? మీరు చేసిన ఉద్యమాలు ఎటువైనాయి? ఒకసారి సింగరేణి కార్మికన్న ఆలోచన చేసుకో. ఒకసారి మళ్ళా వెనుకకు పోయి ఆలోచన చేయు. ఆనాడు కేటీఆర్ అన్న మేమంతా కూడా ఇదే కొప్పులీశ్వరన్న గోదావరి కనిలో కాగడాల ప్రదర్శన పెడితే ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటే మేము వచ్చినాం. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఆనాడు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు, రకరకాల పోరాట కార్యక్రమాలకు నేను ఆనాడు ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఉద్యమ సందర్భంలో మీరు చూపించినటువంటి ఆ స్ఫూర్తి ఇవాళ మళ్ళొక్కసారి మీకోసం మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కార్మిక సోదరులకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఆనాడు మీ కడుపు కొట్టలే, మీ నోరు కొట్టలే, మీకొచ్చే ఒక్క రూపాయి కూడా కేసీఆర్ దాచుకోలే, అదనంగా ఆయన జేబులకు వెళ్ళి మీకు ఇచ్చిండు. ఇంకా వేరే డిపార్ట్మెంట్లకు డైవర్ట్ చేసే డబ్బులకు సంబంధించి కూడా మీకు సింగరేణి సంస్థకు, సింగరేణి కార్మికులకు మీకు ఇచ్చిండు, మీకు పంచిండు తప్ప సింగరేణి డబ్బుల్ని డైవర్ట్ చేయలేదు. సింగరేణి కార్మికుల డబ్బుల్ని మీకు చెందాల్సిన ఒక రూపాయిని కూడా ఆయన ఇటు దిక్కు డైవర్ట్ చేయలే. కానీ వాళ్ళ సింగరేణి డబ్బుల్ని డైవర్ట్ చేయడం కాకుండా సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ఇవాళ మీ జేబులు కొట్టి, మీ శ్రమ, మీ రక్తం, మీ చెమట చిందించి మీరు సంస్థను లాభాల బాటల్లో తీసుకొని పోతే లాభాల బాట పట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ మీ లాభాల వాటాను కోసి వాళ్ళు లాభాల బాటను పడుతున్నారు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, వివేక్, శ్రీధర్ బాబు తప్ప మిమ్మల్ని మాత్రం మళ్ళీ నష్టాల బాటలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. అందరూ కూడా పిడికిలెత్తాల్సినటువంటి సందర్భం వచ్చింది, గలం విప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. వీళ్ళు కేవలం సింగరేణి కార్మికులనే మోసం చేస్తున్నారు అంటే కాదు, రాష్ట్రంలోని అందరు ప్రజల్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. కేవలం సింగరేణి కార్మికుల పొట్ట కొడతలే వీళ్ళు, కేవలం సింగరేణి కార్మికుని జేబు కొడతలే వీళ్ళు, ఇవాళ రైతుల జేబులు కొడుతున్నారు, రైతుల పొట్ట కొడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేయలే. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు,
రైతుకు రూపాయి కూడా రైతు భరోసా కింద ఇయ్యలే. వడ్లకు 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ అన్నారు. బోనస్ మొత్తం బోగస్ అయిపోయింది. గతంలో 7,000 పైచీలకు వరి ధాన్యపు కేంద్రాలు పెట్టి పండిన పంటంతా మనం కొనేది. ఇవాళ పండిన పంట ఊళ్ళ పొట్టి కొనే దిక్కు లేదు. రైతులను అట్లా కోస పెడుతున్నారు. మా ముసల వాళ్ళకి 4,000 ఇస్తారు, కేసీఆర్ 2,000 ఇస్తున్నారు, మేము 4,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 10 నెలల్లో 2-3 నెలల 2,000 రూపాయల పాత పెన్షన్ ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మనం ఇచ్చిన 34-35 వేల ఉద్యోగాలకు వాళ్ళే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఈ ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు తప్ప ఒక్కటంటే ఒక కొత్త ఉద్యోగము ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే. ఆడబిడ్డలకు 18 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ స్కూటీ ఇస్తామన్నారు. 2,500 ఇస్తామన్నారు. ఒక్కరికొక్క రూపాయి ఇయ్యలే. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. బస్ సౌకర్యాలన్నీ తగ్గించిర్రు, బస్ సర్వీసులు తగ్గించిర్రు. చెన్నూరు నియోజకవర్గంలో ఆనాడు 100ల సంఖ్యలో బస్సులు తిరుగుతూ ఉంటే ఇవాళ 10ల సంఖ్యకు బస్సులు వచ్చినాయి. మంతని నియోజకవర్గంలో పుట్టమది గారు ఉన్నప్పుడు 100ల సంఖ్యలో బస్సులు తిరుగుతుంటే ఇవాళ 100కు లోపల బస్సుల సర్వీస్ సంఖ్య తగ్గించబడ్డది. అందుకనే మీరే బస్సు చూసినా ఊర్లలో మహిళలతోని కిటకిటలాడుతూ ఉన్నది. బస్ సర్వీసులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, కానీ పెంచుతలేరు. అదేవిధంగా ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, మేము 1,00,000 మీద తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తలేరు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక పండగ లెక్క మనం పంచేటోళ్ళం. దావకాలు ఉన్నోళ్లకు మనోళ్ళందరూ ఎల్ఓసీలు ఇప్పించేది. ఇవాళ ఎల్ఓసీలు లేవు, సీఎం రిలీఫ్ ఫండ్లు లేవు. అదేవిధంగా ఇక చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉన్నది. నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, కేసీఆర్ మీకు రూపాయి ఇస్తలేడని చెప్పి నిరుద్యోగుల గురించి చెప్పినారు. నిరుద్యోగులకు లేదు. ఇక దళితులకైతే కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు. మేము అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు. రూపాయి ఇచ్చినోడు లేడు 10 నెలల్లో దళితులకు. బీసీలకు సంబంధించి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెద్ద మీటింగ్ పెట్టి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. దాని సంగతి ఇక అటకెక్కేసింది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, విదేశాల్లో చదువుకునే ఎస్సీ బీసీ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం 20 లక్షలు ఇస్తుండే. ఈ 10 నెలల్లో ఒక్కడంటే ఒక్క ఎస్సీ బీసీ పిల్లగాడు వేరే దేశానికి పోలే, వాళ్ళకి 20 లక్షల రూపాయలు రాలే. రాకపోగా గతంలో మన ప్రభుత్వ హయాంలో ఉన్నత చదువులకు పోయినటువంటి పిల్లలకు ఇంకా డబ్బులు పడతలే అకౌంట్లలో. ఇది ఇవాళ మొత్తంగా మార్పు 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 అని చెప్పి ఇవాళ ఒక్కటంటే ఒక్క పని వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీని నిలబెట్టుకోకుండా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మార్పు పేరిట గద్దెనెక్కి ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు అన్నారు. ఆ గ్యారంటీ కార్డు మీద బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఇంటింటికి వంచిరు. 6 గ్యారంటీలు ఇవాళ 6 మోసాలు అయిపోయినాయి. 420 హామీలు అన్నారు. అభయహస్తం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రజా పాలన ఎట్లుంటుందో చూపిస్తాం, 420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టో బుక్కులు ఇంటింటికి వంచిర్రు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయక ఇది 420 హామీల బుక్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 420 గల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు నిరూపించుకున్నారు. ఇక ఇవేమో చెప్పినాయి. ఇక చెప్పని కొత్తగా మళ్ళా దుకాణాలు కొన్ని మొదలు పెట్టిరు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇప్పుడు 3 చోట్లనే ప్రభుత్వం ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, అక్కడ పైసలు ఎక్కువ లేవు. 2 కర్ణాటక, అక్కడ లొల్లులు ఎక్కువ ఉన్నాయి. ఇక 3వది తెలంగాణ. కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల్లో బంగారు గుడ్లు పెట్టే బాతు లెక్క కేసీఆర్ గారు బ్రహ్మాండంగా హైదరాబాద్ ను తయారు చేసిండు. ఈ తెలంగాణలో ఇక హైదరాబాద్ నుండి ఎంత పిండితే అంత పైసలు వస్తాయి. కాబట్టి దీన్ని ఒక రిజర్వ్ బ్యాంక్ లెక్క కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం సెంటర్ లెక్క హైదరాబాద్ ను తెలంగాణను వాడుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ అడ్డగోలు పైసలు వసూలు చేస్తూ ఢిల్లీకి ఇక్కడి ప్రభుత్వం పంపిస్తా ఉన్నది. దానికోసమే కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త స్కీములు వస్తూ ఉన్నాయి. ఎవడైనా నిలబెట్టాలి, ఎవడైనా కట్టాలి దమ్ముంటే. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రజల్ని భయపెట్టడానికి కూలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నది. అంటే ఈ కూలగొట్టడం వల్ల వాళ్ళకి 2-3 వస్తున్నాయి. ఒకటేంది, నీది కొట్టేస్తాం అనగానే ఆ బిల్డరు ఈ కాంట్రాక్టర్ భయపడొచ్చి రేవంత్ రెడ్డికి పైసలు ఇస్తున్నారు. ఈడు కొనుంచుకుంటున్నాడు, ఢిల్లీకి కొని పంపిస్తున్నాడు, పైసలు వస్తున్నాయి. రెండోదిగా కేసీఆర్ గారు హైదరాబాద్ ను బాగా డెవలప్ చేసిండు. హైదరాబాద్ ఎక్కడికి పోయినా కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరే వినబడుతుంది. ఇక నా పేరు వినబడాలంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏం చేస్తున్నాడు? హైదరాబాద్ మీద ఆయనకు పగున్నది. 17 సీట్లు మొన్న బీఆర్ఎస్ ని గెలిపించారు హైదరాబాద్ ప్రజలు.
కాబట్టి ఇక వీళ్ళ సంగతి చెప్పాలని చెప్పి ఆడ మూసీ నది ప్రక్షాళన అనే పేరు పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అని ఒక కొత్త డ్రామా కట్టుకొని 16,000 కోట్లు అయ్యేటటువంటి ప్రాజెక్టును 1,50,000 కోట్లకు తీసుకొని పోయి గౌతమ్ అదాని కోముక్క, మెగా కృష్ణారెడ్డి కోముక్క, రాజీవ్ గాంధీ అల్లుడు, రాహుల్ గాంధీ బావ, ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా కోముక్క, మొత్తం మూసీని 3 ముక్కలు చేసి 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ముగ్గురికి వంచిపెట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది పేదలు మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొట్టే ఒక కొత్త కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిండు. ఇవాళ మనం ప్రజలుగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అక్కడెక్కడో హైదరాబాద్ లో ఒకరిది కూలిపోతుందంటే మనం చూస్తూ ఊరుకోవద్దు. ఇవాళ అక్కడ కూలింది రేపు మన దగ్గర కూడా కూలుతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే చెన్నూరు పట్టణంలో మార్కింగ్ ఇచ్చిరట, భీమారం మండల కేంద్రంలో మార్కింగ్ ఇచ్చిర్రు, గోదావరి కన్లో మార్కింగ్ ఇచ్చిర్రు, అదేవిధంగా మంచిర్యాలలో మార్కింగ్ ఇచ్చిర్రు, ధర్మపురిలో మార్కింగ్ ఇచ్చిర్రు, మంతిల్లో మార్కింగ్ ఇచ్చిర్రు. మీరు చూసిరో చూడలేదో నిన్నగాక మొన్ననే హైడ్రాకు గవర్నర్ ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిండు. ఇప్పుడు ఆ హైడ్రా అనే దానికి చట్టబద్ధత వచ్చింది. ఎక్కడైనా వాడు గ్రామ పంచాయతీలో కూల్చాలనుకుంటే గ్రామ పంచాయతీ అనుమతి అవసరమే లేదు, వాడు వచ్చి కూలగొడతాడు. మున్సిపాలిటీలో కూల్చేయాలనుకుంటే మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదు, వాడు వచ్చి కూలగొడతాడు. మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం మేము మంచిగున్నామని మీరు అనుకుంటే మీ కార్పొరేషన్ అనుమతి కూడా అవసరం లేదు వానికి, అనుకుంటే బుల్డోజర్లు వస్తాయి, కూలగొడతాయి. హైడ్రా అనేది ఇవాళ మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హైదరాబాద్ లో వాడెక్కడ అనుకుంటే అక్కడ కూలగొట్టడానికి బుల్డోజర్లు సిబ్బంది మొత్తం రెడీ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం, ఈ డ్రామా ఇవాళ గ్రామాలు మన పట్టణాల దాకా కూడా విస్తరించబోతా ఉన్నది. కాబట్టి ఇవాళ మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి, ప్రజలందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన దగ్గర ఇండ్లకు మార్కింగ్ ఇస్తే మీ రామగుండం ఎమ్మెల్యే మాట్లాడు, ఇవాళ మెయిన్ రోడ్ మీద షాపులకు మార్కింగ్ ఇస్తే మీ రామగుండం ఎమ్మెల్యే మాట్లాడు, ఇవాళ చెన్నూరులోనో ధర్మపురిలోనో మంతిలోనో మంచిర్యాలలోనో అక్కడ మార్కింగ్లు ఇస్తే మీ ఎమ్మెల్యేలు ఎవరు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతలేరు. కేవలం సింగరేణి కార్మికుల విషయమే కాదు, పేదల ఇండ్లు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొట్టే విషయంలో మార్కింగ్ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్ ఉంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇక వీటి గురించి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పడితే రైతుల కోసమో మూసి ఆ నది పక్కన ఇండ్లు కట్టుకున్న వాళ్ళు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టొద్దని కేటీఆర్ నాయకత్వంలో అక్కడ పోరాటానికి బయలుదేరితేనో మళ్ళా మన మీద వాళ్ళతో తిట్టియడం, వీళ్ళతో తిట్టియడం, సోషల్ మీడియాలో పెట్టియడం, ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన ఇది అభయహస్తం కాదు, తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం. ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన సింగరేణి కార్మికుడు సంతోషంగా లేడు, ఏ రైతు సంతోషంగా లేడు, ఏ మహిళా తల్లి సంతోషంగా లేదు, ఏ నిరుద్యోగి సంతోషంగా లేడు, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు సంతోషంగా లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు సంతోషంగా లేరు. మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, రిజిస్ట్రేషన్లు అయితలేవు. 10 నెలల కింద అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్లాట్లు కానీ డబ్బులు వాపసు ఇవ్వమని అడుగుతా ఉన్నారట. మార్కెట్ అంతా పడిపోయింది. మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో మొన్న లెక్కలు తీస్తే సగానికి సగం రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకున్న ఈ కూల్చివేతల కార్యక్రమం ద్వారా, కార్మికుల జేబులు కొట్టే కార్యక్రమం ద్వారా, రైతుల నెత్తి మీద శటకోపం పెట్టే ఈ కార్యక్రమాల ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన పార్టీ. ఇవాళ ప్రజలు ఈ 10 నెలల కాంగ్రెస్ పాలనలో కష్టపడతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకలై మేము నిలబడతాం. మేము ఓడిపోయినామని మాకు బాధ లేదు, మేము ఇలా ప్రభుత్వంలో లేవనే బాధ లేదు. మళ్ళీ అవసరమైతే మీకోసం ఆనాడు 2014 ముందు అప్పటి ప్రభుత్వాల మీద ఎట్లా కొట్లాడినామో ఉద్యమకారులుగా అంతకన్నా డబల్ కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పదవుల బాధ లేదు, పదవుల గోల లేదు. పదవుల కోసం పుట్టిన పార్టీగానే కాదు ఇది, పదవుల కోసం వచ్చిన వాళ్ళంగానే కాదు. మేము మళ్ళీ ప్రజల కోసం కొట్లాడతాం, పనిచేస్తాం. ఈ రాక్షసుడి పాలన పోవాలి, ఈ రేవంత్ రెడ్డి అనే నరరూప రాక్షసుడి పాలన తెలంగాణలో అంతం కావాలి. అభయహస్తం పేరిట భస్మాసుర హస్తంగా మారిన ఈ కాంగ్రెస్ పాలన పోవాలి. పేద ప్రజలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు అందరికీ మంచి జరిగే విధంగా
ఈ ప్రజలందరి పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా డెఫినెట్ గా ఉంటుంది. దాంట్లో భాగమే ఇవాళ సింగరేణి కార్మికుల పక్షాన మీ తరపున గొంతు విప్పుతూ ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పార్టీ అదేవిధంగా సంఘం తీసుకోవడం జరిగింది. నేను కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా బయటకు వెళ్ళండి, రండి, మాతో కలిసి గొంతు విప్పండి, కాంగ్రెస్ పార్టీని ఎదిరిద్దాం, గుర్తింపు సంఘాన్ని ఎదిరిద్దాం. ఖచ్చితంగా వాళ్ళ ఇండ్ల ముందర అవసరమైతే సింగరేణి కార్మికులందరూ వాళ్ళ ఇండ్ల ముందరికి పోవాలి, వాళ్ళకు కూడా చెప్పాలి, మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, మీ మంత్రులతో మాట్లాడండి అని చెప్పి ఈ కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలకు చెప్పాలి, వాళ్ళని నిలదీయాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళని అడగాలి. మనకు న్యాయంగా రావాల్సినటువంటి ఇంకొక 2 లక్షల రూపాయలు వచ్చేదాకా సింగరేణి కార్మికులు పోరాటాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో బొగ్గుగని కార్మిక సంఘం మన పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. ఇదేదో దసరా అయిపోగానే పోరాటాన్ని ఆపుడు అనేది ఉండొద్దు. లాభాల్లో వాట దసరాకి ఇవ్వాలి, దసరాకి ఇవ్వకపోతే మళ్ళా దసరా వచ్చేదాకా మళ్ళా కొట్లాడదాం. కానీ ఈ 2 లక్షల రూపాయలు సింగరేణి కార్మికునికి వచ్చేదాకా మన పార్టీ మన కార్మిక సంఘం సింగరేణి కార్మికుల తరఫున మైన్స్ మీద, పిట్స్ మీద, ఏరియాల్లో, కాలనీల్లో, క్షేత్రస్థాయిలో, అదేవిధంగా అవసరమైతే హైదరాబాద్ లో కూడా మనం పోరాటం చేద్దాం, ముందుకు సాగుదాం, కార్మికులను కదిలిద్దాం. మళ్ళొక్కసారి వాళ్ళందరికీ కూడా గతంలో జరిగినటువంటి ఉద్యమాలు వాటన్నిటి కూడా గుర్తు చేసి వాళ్లకు కలగాల్సినటువంటి లాభం, వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టుగా చేద్దాం. ఏం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఏం చేస్తా ఉన్నాడు ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అంటే, ఇక్కడికి రావాల్సినటువంటి 2000 పైచిలకు కోట్లు లాభాలను డైవర్ట్ చేసి కొడంగల్లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కడతారట రేవంత్ రెడ్డి 25 ఎకరాలల్లో. ఎవడు అడిగిండాయా నిన్ను? సింగరేణి కార్మికుడు అడిగిందా? మదిరిలా కడతారట బట్టి విక్రమార్క ఈ పైసలతోని 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కడతారట. గతంలో కూడా లాభాల్లో వాటా వస్తే దాంట్లో నుంచి ₹1 కూడా మనము అభివృద్ధి కార్యక్రమాలకు డైవర్ట్ చేయకుండా లాభాల్లో ఎంత వాటా ఇవ్వాలో అంత వాటా బాజాప్తా మనం కార్మికులకు వంచినాం. అవసరమైతే మిగతా పైసలు వాడినం తప్ప అభివృద్ధి, సింగరేణి అభివృద్ధి. ఇప్పుడు జైపూర్లో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ మనం మొదలుపెట్టినాం. అంతకుముందు పాత 800 మెగావాట్ల ప్లాంట్తో ఇంకో ప్లాంట్ మొదలుపెట్టినప్పుడు లాభాలకి వెళ్ళి తీయలే పైసలు, వేరే పైసలు సింగరేణి సంస్థ అభివృద్ధి పైసలు వాడినాం తప్ప లాభాల పైసలు, కార్మికులకు ఇవ్వాల్సిన పైసలు బొక్కవేటి వాటికి వాడలే. అదేవిధంగా క్వార్టర్లు నిర్మించడం భూపాలపల్లిలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, దానికి సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి లాభాలలో నుంచి పైసలు తీసి భూపాలపల్లిలో కొత్త క్వార్టర్లు కట్టలే, వేరే పైసలతో కట్టినాం తప్ప కార్మికులకు ఇవ్వాల్సిన లాభాల పైసలు కార్మికులకి ఇచ్చినాం. కొత్తగా చాలా మైన్స్ తీసుకొచ్చినాం మన 10 ఏళ్లలో. ఆ మైన్స్ కు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి లాభాలలోకి వెళ్ళి పైసలు తీసి ఆ కొత్త మైన్స్ మనం ప్రారంభించలే, వాటికి వేరే పైసలు వాడినాం తప్ప సింగరేణి సంస్థలో వచ్చినటువంటి లాభాల్లో కార్మికులకు ఎంత పంచాలో అంతా బాజాప్తా ₹1 కూడా దాచకుండా, డైవర్ట్ చేయకుండా, దోచుకోకుండా కార్మికుని జేబుకే ఇచ్చినాం తప్ప ఇవాళ ఈ దొంగల లెక్క మనం చేయలే. కాబట్టి నేను కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ మౌనం మంచిది కాదు, మీరు బయటకు రండి, మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి, న్యాయంగా మీకు రావాల్సినటువంటి మీ వాటాను ఇవాళ వాళ్ళు డైవర్ట్ చేసి బట్టి విక్రమార్క నియోజకవర్గానికి తీసుకొని పోతున్నాడు, రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి తీసుకొని పోతా ఉన్నాడు. ఇంకా నేను చెప్తే మంచిగా ఉండదు, వేరే వేరే నియోజకవర్గాలకు కూడా మీ లాభాల వాటా పైసలు మలుపుతా ఉన్నారు, ఇది మంచిది కాదు. ఆనాడు మనం ₹1 కూడా మలపలే, లాభాల వాటా 32% అంటే బాజాప్తా 32% ఇచ్చినాం, 31% అంటే 31% ఇచ్చినాం, 30% అంటే 30% ఇచ్చినాం. కానీ ఆనాడు మన మీద పైసలు డైవర్ట్ చేస్తున్నారని బురద జల్లి, ఆనాడు మనం ఏదో చేస్తున్నామని చెప్పి మన మీద బురద జల్లే ప్రయత్నం చేసి, నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనలో సింగరేణిలో ఒక్కటంటే ఒక్క కొత్త పని ఈ 10 నెలల్లో ఏదన్నా మొదలుపెట్టిర్రా? పెర్క్స్ ట్యాక్స్ మీద నుంచి మనకు మాఫీ కావాలని చెప్పి గతంలో నుంచి డిమాండ్ ఉంది, దాన్ని ఏమైనా చేసిర్రా ఈ 10 నెలల్లో? చేసిర్రా? చేయలే. కొత్తగా ఒక్క భూగర్భ బాయన్న ఈ 10 నెలల్లో మొదలు పెట్టిర్రా? కొత్త బాయి మొదలు పెట్టిర్రా? ఒక్కటి కూడా మొదలు పెట్టలే. కొత్తగా ఒక 5,000 మందికో 10,000 మందికో సింగరేణిలో ఈ ప్రాంత బిడ్డలకు నౌకర్లు ఇచ్చిర్రా? ఇయ్యలే. మరి ఏం చేసిర్రు? కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు అలై బలై చేసుకుని మన మైన్స్ ను అదానికి అప్పచెప్పే కుట్ర మాత్రం మంచిగా చేసిర్రు. ఆ ఫోటోలు వీడియోలు కూడా కార్మికులకు వచ్చినాయి, మీరు కూడా చూసిర్రు. కానీ మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి రోజున సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, మరి వార్త మీదాకి వచ్చిందో రాలేదో, మొన్న 3-4 రోజుల కిందనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి అదానితోని ఐటీసీ కోహినూరు హోటల్లో ఒక సూట్ రూమ్ లో 2 గంటల పాటు సమావేశమైండు. ఆ సమావేశంలోని ఎజెండాలో సింగరేణి బొగ్గు గనులు కూడా ఉన్నాయి. మరి కార్మికులారా జాగ్రత్త పడండి, ఆలోచన చేయండి. సింగరేణిని కూడా అదానికి అప్పచెప్పే కుట్ర జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదాని దిక్కు చూడాలంటే భయపడ్డాడు. మనం ఇయ్యలే, వాళ్ళు అడిగిరు సోలార్ పవర్ ఇవ్వమన్నారు. 5,000 మెగావాట్ల సోలార్ పవర్ వేరేళ్ళకి ఇచ్చినాం తప్ప అదానికి ఇయ్యలే. బొగ్గుబాయిలు మా సింగరేణి సంస్థనే చేస్తుంది, మీకు ఇయ్యమని చెప్పి ఆనాడు వేలం పాటలో పాల్గొనకుండా మాకు కేటాయించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేసీఆర్ గారు లేఖ రాసిరు తప్ప వేలం పాటలో పాల్గొనడానికి మనం ఆనాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వేలం పాటలో మనం వేస్తే మనకన్నా తక్కువకి ఎవడన్నా వేస్తే అది వీక్తుందని చెప్పి ఆనాడు మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇట్లా అన్ని రకాలుగా సింగరేణి సంస్థను కేసీఆర్ గారు బతికించే ప్రయత్నం చేసిర్రు, కార్మికుల ఊపిరిని కాపాడే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ వీళ్ళు మన ప్రాణాలు తీసే నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ సింగరేణిని బొందబెట్టే ప్రయత్నం, దీన్ని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, పార్టీగా సంఘంగా మన పోరాటాన్ని కొనసాగిద్దాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయండి. అవసరమైతే పండగ తర్వాత కార్మికులను కూడా పెద్ద ఎత్తున మైన్స్ మీదకి కూడా పోయి కలుసుకొని వాళ్ళను కూడా సెన్సిటైజ్ చేసి వాళ్ళను కూడా కొంత చైతన్యవంతం చేసే దిశగా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో ముందుకు సాగుదాం. కార్మికుల పక్షాన, కార్మికుల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ బొగ్గుగని కార్మిక సంఘం మనమంతా కూడా నిలబడి ప్రయత్నం చేద్దాం, పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి కార్యక్రమం తీసుకున్నారు, చాలా సంతోషం. నాకు కూడా కార్యక్రమాలు చేయాలని ఉన్నది. కాకపోతే ఏంటంటే మనం 10 నెలలే అయింది గవర్నమెంట్ వచ్చి, కాబట్టి ఎక్కువ తక్కువ దుంకితే ఉరికిలాడితే ఇక వీళ్ళు మొన్ననే ఓడిపోయారు, గెలిచిన వాళ్ళ మీద ఈర్ష కొద్ది ఇట్లా చేస్తుర్రేమో అని వాళ్ళు వీళ్ళు అంటారని చెప్పి కొంచెం మేము ఆగుతా ఉన్నాం. కానీ ఇక హనీమూన్ పీరియడ్ వాళ్ళది అయిపోయింది. ఇక నుంచి డిసెంబర్ నెల నుంచి మేము కూడా మాట్లాడుకున్నాం ఈ ఏరియాలో అందరం. డిసెంబర్ 7వ తారీఖు వస్తే కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం నిండుతుంది. ఇక సంవత్సరం నిండినాక ఖచ్చితంగా పోరుబాట పట్టుడే ఈ గులాబీ జెండా పట్టుకొని ఇక రోజుకొక కార్యక్రమం తీసుకొని ఇదే ఏరియాలో క్షేత్రస్థాయిలో తిరుక్కుంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా మున్ముందుకు తీసుకొని పోదాం. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. వాడి కేసులు 100 కాదు, వాడి జీల దమ్ముంటే 1000 పెట్టుకొని చూసుకుందాం. ఒక్కొక్క కేసు అయితే ఒక్కొక్క గోల్డ్ మెడల్ వచ్చినట్టు మనం ఫీల్ కావాలి. పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, పోలీస్ సోదరులారా, అన్ని తెలుసు, మాకు అందరు తెలుసు. మీరు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. పక్కకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరుగుతుందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ అధికారులకు ఏ గతి పట్టిందో మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎస్ఐలు ఎవరు, సిఐలు ఎవరు, ఏసీపీలు ఎవరు, డీసీపీలు ఎవరు, సిపి ఎవరు, మఫ్టీలో పనిచేస్తోడు ఎవరు, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తోళ్ళు ఎవరు, ఎస్బీలో పనిచేస్తోళ్ళు ఎవరు, కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తోళ్ళు ఎవరు, లోపల ఎవరు, బయట ఎవరు, అందరు మాకు తెలుసు. మీరు ఎక్కువ తక్కువ చేసి మీ మీదకి తెచ్చుకోకూడదు. రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబుకు, బట్టి విక్రమార్కకు, ఇంకో ఎమ్మెల్యేకి అంటిన మసి దయచేసి పోలీస్ అధికారులారా మీరు ఊసుకోకండి. 4 రోజులు వెనక ముందు మళ్ళా మా గవర్నమెంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి. 4 రోజులు వెనక ముందు 4 రోజులు చూస్తుంటే 10 నెలల ఐపీకి ఏం పడవడ్డా. ఇప్పుడు మళ్ళా సెన్సస్ స్టార్ట్ అవుతుంది. సెన్సస్ స్టార్ట్ అయినాక ఏదో జమిలీ ఎన్నికలు అంటారు నరేంద్ర మోడీ. 2008 దాకా కూడా గ్యారంటీ లేదు, 2026లోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ గెలిచేది కేసీఆర్ గవర్నమెంటే ఏర్పడేది. మా ప్రభుత్వం వస్తుంది, మా పార్టీ గెలుస్తుంది. ఇక మరి మీ పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి. నేను పోలీస్ సోదరులకు కూడా మంచిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు కూడా ప్రెషర్స్ ఉంటాయి, నాకు కూడా తెలుసు. మేము కూడా ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళమే, 10 ఏళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా పెద్ద స్థానంలో ఉండి చూసిన వాళ్ళమే. కానీ మరీ మీరు ఎక్కువగా అతిగా రాసుకొని పూసుకొని తిరిగితే మీకే నష్టమవుతుంది. అసలు ఎన్నడన్నా ఈ ఏరియాలు ఉన్నాయా 10 ఏళ్లలో? ఇక మా చెన్నూరుల చెరువులు బాంబులు పెట్టి పేల్చి పారేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ఏరియాలో 10 ఏళ్లలో ఎన్నడన్నా గసంటి చూసినామా? ఏం చేస్తా ఉన్నారు పోలీసులు? మీరు ఏం విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు? మీరు ఎవరిని పట్టుకొని పోయి స్టేషన్లలో పెడతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని రాత్రి పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పొద్దుగల 10 మంది జమ కాగానే ఎమ్మెల్యే వివేక్ ఫోన్ చేయగానే ఇడిస పెడతారా? ఇదేనా పోలీసులు ప్రవర్తించే పద్ధతి? కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి చెరువు కట్టలు వేల్చి పారేస్తున్నారు ఈ ఏరియాలో. ఎటు పోతున్నది ఈ ప్రాంతం అంతా? పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నారు, ఎవరు ఎట్లా చేస్తూ ఉన్నారు? 10 ఏళ్ళు మరి మేము కూడా అధికారంలో ఉన్నాం. మేము చెరువులు మంచిగా చేసినాం. బీఆర్ఎస్ పార్టీ చెరువులు మంచిగా చేస్తే ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చెరువులు వేల్చి పారేస్తున్నారు.
ఇదే మీ సింగరేణి నుంచి 32 జిలెటిన్ స్టిక్స్ తెచ్చి పేల్చి పారేసిరట. మరి పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు, ఎవరిని పట్టుకున్నారు? విచారణ పేరిట ఒక నెల రోజులు అటు తిప్పిర్రు ఇటు తిప్పిర్రు, కొండను దవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఎవరినో తీసుకొని పోయి స్టేషన్లో వారేసిరు. జిలెటిన్ స్టిక్స్ ఏడికెళ్ళి వచ్చినాయి చెప్పిర్రా పోలీసు వాళ్ళు విచారణలో? బయట పెట్టిర్రా? 32 జిలెటిన్ స్టిక్స్ వచ్చినాయి సింగరేణికి వెళ్ళి. ఏడికెళ్ళి వచ్చినాయి? సింగరేణిలో ఎవడిచ్చిండు? కాంగ్రెస్ లీడర్కు. ఏ కాంగ్రెస్ లీడర్ మనిషి పని చేస్తున్నాడు సింగరేణిలో? అసలు ఏం జరుగుతూ ఉంది? ఇట్లా అడ్డగోలు వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడనే రామగుండంలో బెదిరింపు కార్యక్రమాలు, మంచిర్యాలలో బెదిరింపు కార్యక్రమాలు, ఇక మంత్రిలో సరే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మేము కూడా అన్ని చూస్తూ ఉన్నాం. మేము ఏదో ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు మేము అనుకుంటలేం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతా ఒకటే కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులం కానీ, మాజీలం కానీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాలు ఒకటే కుటుంబం, రాష్ట్రమంతా ఒకటే కుటుంబం. మేము చేయలేక కాదు, కానీ కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యేలు, కొంత సమయం ఇద్దామని చెప్పి మేము ఓపిక పడతా ఉన్నాం. ఇక మీ తొవ్వ జనానికి కూడా అర్థమైంది. జనానికి కూడా కొంచెం అర్థం కావాలని ఓపిక పట్టినాం. మీరు ఏ తొవ్వలో పోతున్నారు? అభివృద్ధి తొవ్వలో పోతున్నారా? అవినీతి తొవ్వలో పోతున్నారా? మీరు ప్రేమగా ప్రజలకు ఏమైనా పనిచేసి పెడుతున్నారా? సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా? కక్షపూరిత కార్యక్రమాలు చేస్తున్నారా అనేది ఈ 10 నెలల్లో ఈ ప్రాంత ప్రజానికం మొత్తానికి అర్థమైంది. నేను ఒక్కటే మాట కోరుతున్నా, నిజంగా ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎవరైనా సంతృప్తి ఉంటే, మీ దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్లు పెట్టుపై చూసుకుందాం. 10 నెలల మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద మీరు చెప్పిన మేనిఫెస్టోలోని అంశాలు నెరవేర్చడమని మీ రేవంత్ రెడ్డి డబ్బా కొడుతుంది కదా, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని. బట్టి విక్రమార్క చెప్తున్నాడు కదా, సింగరేణికి మస్తు లాభం చేసినామని. మీరు చేసిన పనుల మీద, మీ 10 నెలల పరిపాలన మీద సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో, రాష్ట్రం మొత్తం కాదు, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలారా రాజీనామాలు చేయరు. పోటీ చేద్దాం, ఉప ఎన్నికలకు పోదాం, ప్రజా తీర్పు మళ్ళా కోరదాం. నేను అడుగుతా ఉన్నా, శ్రీధర్ బాబు మంత్రి గారు ఈ ప్రాంతం నుంచి నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలు, మీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలు మీరు నెరవేర్చినామని చెప్పి మీరు అనుకుంటే రాజీనామా చేయరు. మీ మీద మా పుట్టమదనని పోటీ పెడతాం, తెలుసుకుందాం మంత్రిలో. గడ్డం వివేక్ గారు, నువ్వు చెప్పినావు చెన్నూరులో 45,000 మందికి ఉద్యోగాలు ఇస్తా, పెద్ద ఇండస్ట్రీ పెడతా, కరకట్టలు కట్టిస్తా, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ గోదావరి ప్రాణహిత మీద 10 నెలలు అయిపోయిందా వివేకు? నువ్వు 3-4 కొత్త పరిశ్రమలు పెట్టినావు తప్ప చెన్నూరులో ఏం పెట్టావు? తట్టెడు మట్టి తీయలే. నువ్వు ఏమన్నా అభివృద్ధి చేసినావనే నమ్మకం నీకుంటే చెన్నూరులో నువ్వు రాజీనామా పెట్టు, నీ మీద మళ్ళీ నేను పోటీ చేస్తా, చూసుకుందాం. ఇక మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విప్ గారు, ఆయన దుంకుతాడు ఈ మధ్య. ధర్మపూర్లో నువ్వు కూడా ఏమన్నా అభివృద్ధి చేసినా, నువ్వు 6 గ్యారంటీలు అమలు చేసినా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినా నువ్వు నమ్మితే ధర్మపూర్లో నువ్వు రాజీనామా పెట్టు, మా ఈశ్వరన్న పోటీ చేస్తాడు, చూసుకుందాం. ఇక ఇక్కడ రాజ్ ఠాకూర్ సాబ్ మొత్తం సింగరేణి ఏదో చేసినామని ఆయన కార్మికుల డ్రెస్సులలో తిరుగుతున్నాడు అప్పుడప్పుడు. నేను చూసిన రాజ్ ఠాకూర్ సాబ్, నువ్వు మరి సింగరేణి కార్మికులకు మీరు అంతా మంచిగా చేసిరు అనుకుంటే నువ్వు కూడా రామగుండంలో రాజీనామా పెట్టు, మా చందర్ నిలబడతారు, చూసుకున్నావు రామగుండంలో. ఇక మంచిర్యాల మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు అక్కడ. ఇక రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు, ఈయన అట్లనే ఉన్నాడు. మొత్తం కొట్టుడే కొట్టుడు, కూలగొట్టుడు, కాలబెట్టుడు, అడిగినోని తన్నిచ్చుడు. ఏం చేస్తున్నావు ప్రేమసారావు సాబ్? ఎంతసేపు తన్నిచ్చుడు, గుద్దిచ్చుడు, తన్నిచ్చుడు, కూలగొట్టించుడు, ఇవి పెద్ద విషయాలా? నిలబెట్టుడు, కట్టుడు, కుటుంబాలను కాపాడుడు, నిలబెట్టుడు, ఇవి గొప్ప విషయాలైతే 10 తరాల పాటు గుర్తుంచుకునే విషయాలు గవి. కూలగొట్టాలంటే మేము కూలగొట్టకపోదుమా? కొట్టిపోయాలంటే ఒక్కొక్కరిని దంచిపోయకపోదుమా? కనబడుతున్నా ఒక్కొక్కటి 10 ఏళ్లలో చీమకన్నా హాని చేసినామా మేము? ఎంతసేపు అభివృద్ధి 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 అనే పోయినాం తప్ప చీమకన్నా హాని చేసినామా మేము? ఈ ప్రాంతంలో మా దివాకర్ రావు సాబ్ గోద లాంటి మనిషి, ఎవడన్నా ఒక మాట అన్నట్టు ముఖం అటు పెట్టుకొని పోతాడు తప్ప ఎదురు గట్టిగా మాట్లాడని మనిషి. ఏమో గాయనను పట్టుకొని నువ్వు మంచిర్యాల సతాయిస్తా ఉన్నావు. నిజంగానే మీరు 6 గ్యారంటీలు అమలు చేసిండ్రని అనుకుంటే మంచిర్యాలలో రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అని మీరు నమ్మితే మీరు రాజీనామా పెట్టుకుని మా దివాకర్ అని ఉంటాడు, మేము పోటీకి చూసుకుందాం మంచిర్యాలలో. ఇవాళ ఈ సవాల్ను దమ్ముంటే వీళ్ళు స్వీకరించాలి. మైకులు దొరకంగానే కార్మికులకు ఇది చేసినాం, రైతులకు అది చేసినాం, ఇక మొత్తం అమలు చేసినామని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నోరుకు మొక్కాలి. హైదరాబాద్ లో 2 లక్షల రుణమాఫీ అయిపోయిందంటారు ఆయన ఏదో మీటింగ్ లా. మధ్యాహ్నం మళ్ళీ చూస్తే ఏదో ప్రెస్ మీట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తుంటాడు. ఆయన ఏమంటాడు, 22 లక్షల మందికి అయింది, ఇంకా 20 లక్షల మందికి ఉంది, చేస్తాం, టైం పడుతుంది, కొత్త ప్రభుత్వం అని ఆయన అంటాడు. అంటే మరి ఈయన కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నాకైతే ఒక్క నిమిషానికి పెద్ద మనిషి కాబట్టి కొంచెం తుమ్మల నాగేశ్వరరావు చెప్పిందే నమ్మబుద్ధి అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి లంగలఫక్ కాబట్టి కొంచెం పెద్ద మనిషి
తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్ట్. 22 లక్షల మందికి ఏదో అయిందని ఆయన అంటున్నాడు కదా, 20 లక్షల మందికి కాలేదని అంటున్నాడు కదా, అదే నమ్మాల్సినటువంటి పరిస్థితి. అంటే నోరు తెరిస్తే ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇక అవినీతికి అయితే అంతే లేదు, అడ్డగోలు అవినీతి. అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా అవినీతి రుచి మరిగిండో ఇక్కడ కిందోళ్ళు అంతే అడ్డగోలు అవినీతి. ఇక ఇక ఇది అది అని చెప్పుడు వశం కాదు. మొత్తుకుంటున్నారు ఫోన్లు చేసి, కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు బాధపడుతున్నారు, బిల్డర్లు బాధపడుతున్నారు, మామూలు ఉద్యోగస్తులు భయపడుతున్నారు. ఇక ఉద్యోగస్తుల మీదకైతే లెక్కనే లేదు. కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏం సంగతి అని మాట్లాడుతున్నాడు ఫోన్లలోనే. ఏమో మనప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఏమంటాడో, సార్ తెలితే ఏమంటాడో అన్నట్టు అందరు భయంగా ఉండరు. వీళ్ళు డైరెక్ట్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు ఉద్యోగులను. సో ఈ రకమైనటువంటి ఒక అరాచకమైనటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రాంతంలో ఉంది. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, కార్యకర్తలు నాయకులు మనమందరం ఐకమత్యంగా ఉందాం, కష్టపడదాం, గట్టిగా పని చేసుకుందాం. సింహం కూడా బయలుదేరే సమయం వచ్చింది. సమయానికి మన సింహం కూడా బయలుదేరుతుంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, అవి సింగరేణి కార్మికులకు కానీ రైతాంగానికి సంబంధించి కానీ, వాటి మీద మనం ఈ ప్రాంతంలో పోరాటం చేసుకుంటూ ముందుకు పోదాం. ఇంకోటి నేను ఈశ్వరని కూడా కోరుతా ఉన్నా, మీరు సీనియర్ నాయకులు మన ప్రాంతంలో మొన్ననే పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసినారు. మళ్ళీ సందర్భం వస్తే మీరే పోటీ చేయాలి. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అంతా ఒక యూనిట్ గా మన కార్యకర్తలను నాయకులను కాపాడుకునేదానికి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ ఏమైనా మనం అంతా గద్దల్లాగా కొంచెం వాలాలే. నాకేమో రాష్ట్ర స్థాయి కార్యక్రమాల వల్ల నేను కొంచెం అటు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పెద్దన్న లెక్క మీరే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మన వాళ్ళందరికీ కొంచెం అండగా ఉండాలి, ధీమాగా ఉండాలి, ధైర్యాన్ని కల్పించాలి. ఇక్కడ నుంచి నేను కూడా కొంచెం ఎక్కువ, ఇక 10 నెలలు అయిపోయింది, ఖచ్చితంగా నేను కూడా ఎక్కువగా చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా ఫ్రీక్వెంట్ విజిట్స్ పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ మోసాల మీద, దుర్మార్గాల మీద, ఈ ప్రభుత్వం దౌర్జన్యాల మీద మనం రాబోయే రోజుల్లో ఫైట్ చేస్తూ ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి కార్మికుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం మేము ఎప్పుడూ వెన్నంటి ఉంటామని చెప్పి నిరూపిస్తూ ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన ఇక్కడ కోరకంటి చందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ సోదరులు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, బొగ్గుగని కార్మిక సంఘం సోదరులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏరియా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరికీ, మహిళా సోదరిమణులు అందరికీ పేరు పేరున, చాలా రోజుల తర్వాత చెన్నూరు నుంచి కూడా బాగా మంది కనబడుతున్నారు. అంత దూరం నుండి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను జీనా హైతో మర్నా సీకో అంట, కదం కదం పర్ లడ్నా సీకో అనాలి. జీనా హైతో మర్నా సీకో, జీనా హైతో మర్నా సీకో. మనం మళ్ళా పోరాటానికి సిద్ధం కావాలి, భయపడద్దు, ఆగమాగం కావద్దు, గట్టి కొట్లాడదాం, ఏం కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.